హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను అరుణ. ఇవాళండి ఆఫ్టర్నూన్ లంచ్ లేకండి నేను ఇది బెంగళూరు వంకాయ అండి. బెంగళూరు వంకాయతో పప్పు చేద్దాం అనుకుంటున్నానండి. పప్పు భలే ఉంటుందండి ఇది. నేను ఒక చిన్న కప్పు కందిపప్పు తీసుకున్నానండి. ఈ కందిపప్పు కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నానండి. చూడండి, ఇన్ని తీసుకున్నాను. తర్వాత ఒక 3 టమోటాలండి, ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకున్నానండి. తర్వాత ఇది నీట్గా పైనుండేది తోలంతా తీసేసుకొని కట్ చేసుకోవాలండి. ఈ టమోటో కూడా కట్ చేయాలి, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఈ లోపల ఈ కందిపప్పులో కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసేసుకొని ఇవన్నీ కట్ చేసి చూపిస్తానండి. మన పప్పుకు ఏమేమి వేయాలో చూడండి. మన కందిపప్పు ఏమో ఇలాగా నేను ఇలాగా నీట్గా కడిగానండి. కడిగేసి ఒక రెండు సార్లు కడిగి వాటర్ తీసుకున్నానండి. తర్వాత మనము ఇందాక మీకు చూపించాను కదండి టమోటో, ఇది బెంగళూరు వంకాయ అండి. ఇది ఇలా తరుక్కోవాలి, పొట్టు తీసేసుకొని ఇలా సన్న ముక్కలు చేసేసుకోవాలి. పచ్చిమిర్చి అండి, మనం కారం ఎంత తింటామో అంత చూసి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం చింతపండు, ఒక ఆనియను, తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. చూడండి, కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వేసిన తర్వాత చూడండి చింతపండు వేస్తున్నాను. మనం పులుపు ఎంత తింటామో చూసుకొని వేసుకోవాలి. నాకైతే సరిపోతుందండి. ఈ పచ్చిమిర్చి కూడా అంతేనండి, నాకు సరిపోతుంది కారము. పచ్చిమిర్చి వద్దనుకుంటే కూడా మనము ఇది వేసుకోవచ్చండి, ఎండుమిర్చి కారం వేసుకోవచ్చు. ఇది పచ్చిమిర్చితోనే చాలా బాగుంటుందండి, అందుకే నేను పచ్చిమిర్చి వేశాను. ఈ కాయ చాలా లేతగా ఉందండి. ఇలా లేతకాయ అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి మన పప్పుకు. తర్వాత టమోటో, ఒక 3 టమోటాలు తీసుకున్నాను కదా, ఆ టమోటో కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ వేసాం కదండి, అన్నీ కలిపేసి వాటర్ చూసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కందిపప్పు తొందరగా ఉడుకుతుంది కదా ఆయిల్ వేస్తే. వాటరు సరిపోతుందండి, వాటర్ కూడా మన వాటర్ సరిపోతుంది. ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలండి కుక్కర్లో. 3 విజిల్స్ పెట్టామంటే మన పప్పు రెడీ అయిపోతుందండి. నేను కుక్కర్ పెట్టేశానండి స్టవ్ మీద. ఇదేమో 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తానండి. ఇంకా వేరే ఫ్రై ఏం చెయ్యట్లేదండి. నేను ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను, ఒక 2 ఎగ్స్. మండే కదా, నేను తినను మండే, మా వారి కోసం 2 ఎగ్స్. పప్పులేకి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఎగ్గు కొంచెం వెల్లుల్లి కారం వేసి వేంపేసామంటే చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇవి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదండి, స్వీట్ పొటాటో. ఇవి కొంచెం కడిగేసి పప్పు అయిన తర్వాత ఇవి కూడా పక్కన వేసి పెట్టేస్తానండి. వేసి ఉడికించి పెట్టామంటే ఈవినింగ్ కొంచెం చల్లగా అయిపోతాయి, చాలా టేస్ట్ ఉంటాయి, పిల్లలు తినేస్తారండి. 3 విజిల్స్ అయిపోయాయండి. తర్వాత మనము ఒక గరిటె తీసుకొని, మన పప్పు అంతా మెత్తగా ఉడికిపోయింది చూడండి 3 విజిల్స్కి. ఇంతేనండి, ఇలాగ గరిటెతో మెదిపేస్తే మెత్తగా మెదిగిపోతుందండి కందిపప్పు. మనము అన్నీ సన్నగా కట్ చేసి వేసాం కదండి, అన్నీ కుక్కర్లోనే మెత్తగా మెదిగిపోయాయి. తర్వాత ఉప్పు అండి, నేను ఉప్పు యాడ్ చేయలేదండి, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మన పప్పుకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత మనము ఇలాగా పోపుల గంట ఒకటి పెట్టి తీసేసుకోవాలండి.
దాంట్లోకి కావాల్సిన సామాన్లు చూడండి. పోపుకి ఒక 3 వెల్లుల్లి, ఒక చిన్న ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, 1 ఎండుమిర్చి అండి. తర్వాత ఒక చిన్న ఆవాలు కొన్ని వేసుకున్నామండి. ఆవాలు వేసినాక మెంతులు అండి కొన్ని, తర్వాత జీలకర్ర, తర్వాత మినప్పప్పు అన్నీ వేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేద్దామండి. ఈ వెల్లుల్లి కూడా వేసాం కదండి. తర్వాత ఆనియన్ వేసేద్దాం. తర్వాత మనం ఎండుమిర్చి ఇలా కట్ చేసేసి ఎండుమిర్చి వేసేద్దాం. ఇవి వేగుతూ ఉన్నాయి కదండి. తర్వాత కరివేపాకు వేసేద్దాం. కరివేపాకు వేయండి ఏ కూర టేస్ట్ రాదండి. కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు తీసుకుంటే మంచి స్మెల్ వస్తుంది మన పప్పుకి. ఈ ఆయిల్లో వేసామంటే కరివేపాకు అంత డ్రై అయిపోయినట్లు అవుతుందండి. ఇలాగా దీంట్లో వేసేద్దాము. తర్వాత వేడి నూనె వచ్చేసి కరివేపాకు మీద, కొత్తిమీర మీద వేసామంటే మంచిగా స్మెల్ వస్తుందండి. పప్పుకు బాగా స్మెల్ పడుతుంది. మనము ఈ పోపు ఎత్తేసి దీంట్లో వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత మనము ఇదంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వాటర్ ఏమన్నా కావాలంటే ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చండి. వాటర్ వద్దు మాకు గట్టిగా కావాలి పప్పు అనుకుంటే మనం ఇలానే వదిలేసేయచ్చండి. తర్వాత 5 మినిట్స్ ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని ఇలా ఒక్క ఉడుకు వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందేమో చెక్ చేసుకోవాలండి. సరిపోయిందండి ఉప్పు. పప్పు కమ్మగా ఉందండి. సూపర్గా ఉంది పప్పు. చూడండి, ఇలాగా ఉడుకు పడుతుంది కదండి. ఇలా ఉడికేటప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ లోపల మనకు అన్నం చూడండి, అన్నం కూడా ఉడికిపోయింది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి, మన వేడి పప్పు రెడీ అయిపోయిందండి. ఈ బెంగళూరు వంకాయతో పప్పు చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇది అదేమో కట్ చేసి సాంబార్లో కూడా వేస్తారండి. సాంబార్ చేస్తారు, మసాలా కర్రీ చేస్తారు. నాకైతే పప్పు చాలా నచ్చుతుందండి. మసాలా కర్రీ సాంబార్ లేకన్నా కూడా పప్పులేకి చాలా టేస్ట్ ఉంటుంది. ఇదేమో జొన్న రొట్టెలేకి, రైస్లేకి, చపాతీలేకి సూపర్ టేస్ట్ ఉంటుందండి. తర్వాత ఇందాక మనము స్వీట్ పొటాటో ఉడికిచ్చాం కదండి. ఇవి కూడా రెడీ అయిపోయాయి. చూడండి, స్మూత్గా ఉడికిపోయాయి. ఇవి కొంచెం చల్లగా పోతే మంచి టేస్ట్ ఉంటుందండి. తర్వాత వేడి రైస్, తర్వాత బాయిల్ ఎగ్స్ అండి పప్పులేకి. ఇది అండి ఆఫ్టర్నూన్ లంచ్ మా ఇంట్లో. సింపుల్గా చేసుకుంటే పప్పు చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వారంలో ఒక్క రోజన్నా చేసుకుంటారు.